దాదాపు 11 లక్షల బిట్ కాయిన్స్. వాటి వెనుక ఉన్న వ్యక్తి ఎవరో ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. అతని రియల్ నేమ్ కాదు, అతని సూడోనేమ్ సతోషీ నాకామోటో. 2008లో బిట్ కాయిన్ వైట్ పేపర్ ని పబ్లిష్ చేసి 2009లో బిట్ కాయిన్ నెట్వర్క్ ని లాంచ్ చేసిన వ్యక్తి లేదా గ్రూప్ ఇదే పేరును ఉపయోగించింది. బ్యాంక్స్ లేదా సెంట్రల్ అథారిటీపై డిపెండ్ అవ్వకుండా పియర్ టు పియర్ డిజిటల్ పేమెంట్స్ కోసం బిట్ కాయిన్ ని రూపొందించారు. కానీ 2010 నుంచి 11 మధ్యలో సటోషీ బిట్ కాయిన్ డెవలప్మెంట్ నుంచి క్రమంగా తప్పుకుని ఆ తర్వాత పూర్తిగా డిసపియర్ అయ్యాడు. అప్పటి నుంచి అతని రియల్ ఐడెంటిటీ ఇప్పటికీ కన్ఫర్మ్ కాలేదు. సతోషీతో లింక్ ఉన్నట్లు రీసెర్చర్స్ భావించే ఎర్లీ బిట్ కాయిన్ అడ్రసెస్ లో దాదాపు 11 లక్షల బీటీసీ ఉన్నాయని ఎస్టిమేట్స్ ఉన్నాయి. వాటి వాల్యూ బిట్ కాయిన్ ప్రైస్ ని బట్టి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కి చేరుతుంది. కానీ ఈ కాయిన్స్ అన్ని నిజంగా సతోషీ కంట్రోల్లోనే ఉన్నాయని 100% ప్రూవ్ చేయలేం. సతోషీ అని క్లెయిమ్ చేసిన ప్రముఖుల్లో క్రెగ్ రైట్ ఒకరు. కానీ 2024లో యూకే హైకోర్టు క్రెగ్ రైట్ సతోషీ నాకామోటో కాదని స్పష్టంగా తేల్చింది. ఇక 2026లో కొన్ని చాలా పాత బిట్ కాయిన్ వాలెట్స్ నుంచి కాయిన్స్ మూవ్ అవ్వటంతో ఇది సతోషీనా అనే డిస్కషన్ మళ్లీ మొదలైంది. కానీ ఆ ట్రాన్సాక్షన్స్ సతోషీ చేసినవేనని ప్రూవ్ చేసే ఎవిడెన్స్ లేదు. అందుకే సతోషీ నాకామోటో అసలు ఎవరు? ఈ ప్రశ్న బిట్ కాయిన్ ప్రపంచంలో ఇప్పటికీ ఒక బిగ్గెస్ట్ మిస్టరీగానే మిగిలిపోయింది.